సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే భయపడకు. సో విందు వినోదం కోండి కోయ్ ఓకేనా ఫ్రెండ్స్? ఇది దేనికో తెలుసా? వీడియోలు చూస్తూ ఉండండి మీరు. చలో ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? అది అలా ఉంటుంది. ఆ తోలు పీక్కుని తింటూ ఉంటే అంత బాగుంటుందా? ఫ్రెండ్స్ నాటుకోడి ఎలాగ ఖరాబ్ చేయాలనేది కట్టెల పొయ్యి మీద వండుతున్నాం ఫ్రెండ్స్. అది కూడా ఈ టైంలో. ఏం చేస్తున్నానా? హోమమా? కానీ బయట అసలు చల్లగా గాలి, వెచ్చగా పొయ్య, కారం వాసన, ఆయిల్ వాసన. ఈరోజు వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో మొత్తం మేము A1 A2 A3 A4 A5 A6 అందరం ముద్దాయిలు ఇక్కడే ఉన్నాము. మరి మేము చేసిన తప్పేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే భయపడకు. సో విందు వినోదం కోండి కోయ్ కోండి చప్పట్లు కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఆల్రెడీ ఫిషింగ్ వీడియో ఒకటి చేసాం కదా, 50 కేజీల చేప అందరికి. అక్కడే ఈరోజు ఇంకో వీడియో చేయబోతున్నాము. సిటీకి చాలా దూరంగా వచ్చేసాం. ప్రశాంతంగా వాళ్ళ ఇల్లు కూడా వదిలేశారు, మా ఇల్లు కూడా వదిలేసాం. ఇంకన్నీ వదిలేసి సిటీకి దూరంగా అంటే ప్రపంచాన్ని మర్చిపోయేలాగా ఎంజాయ్ చేద్దామని ఇట్లా బయటకు వచ్చాం. ఎస్, బట్ ఇది ఉంది కాబట్టి ఎంజాయ్ చేయలేం. మళ్ళీ నార్మల్గానే ఉండాలి. సో ఈరోజు ఏదేనంటే బయట నాటుకోడి కూర, తెల్లకోడి గ్రిల్. ఎస్, కర్రీ ఏమో లేడీస్ చేయబోతున్నారు, గ్రిల్ ఏమో మగవాళ్ళు చేయబోతున్నారు. బట్ సిటీ అవుట్స్కట్లో అసలు చాలా మంచి ఏరియా ఇది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది సత్యమన్న వెంచర్ ఇది. సీరియస్లీ మీకేమైనా వెంచర్స్ కావాలనుకుంటే అన్న కాంటాక్ట్ అవ్వండి. నిజంగా జోక్ కాదు. బేసిక్గా చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి వెంచర్లు. మళ్ళీ ఇది వెంచర్ ప్రమోషన్ అనుకునేది కాదు, జస్ట్ ఏదో వచ్చి మేము ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఒక ఇన్ఫర్మేషన్గా మన సత్యమన్న రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. మంచి తక్కువ బడ్జెట్లో. సిటీకి ఎన్ని కిలోమీటర్ల దూరం అన్న? మనకి నాచారం నుంచి అప్సిగూడ నుంచి 13 కిలోమీటర్లు. కొంచెం తక్కువ రేట్లో వస్తున్నాయి. ఎవరైనా ఉంటే అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, కాంటాక్ట్ అవ్వండి. సో అలాగే ఇంకా లేట్ చేయకుండా ఈ నాటుకోడి కర్రీ అలాగే తెల్లకోడి గ్రిల్లు ఈరోజు చేయబోతున్నాము. బట్ మా చేతులతో వీటిని క్లీన్ చేసి వండబోతున్నాము. ఏంటి ఎలా ఉంటుంది అనేది ఈ నైట్ హంటింగ్ చేయబోతున్నాము. మీరే పూర్తిగా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది దేనికో తెలుసా? వీడియోలు చూస్తూ ఉండండి మీరు. చలో ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? అది అలా ఉంటుంది. ఓకే, రెడీ. ఆ స్టార్టింగ్ వెల్కమ్ లింక్ చెక్కడానికే ఇది. మిగతాదంతా నేను ఒక కూల్లో అనమాట. కానీ వీడియోలో ఏమనుకుంటారు పాపం అందరూ, నేను మాట్లాడనివ్వట్లేదు ఏమో అనుకుంటారు. బట్ చలో రండి, ఇప్పుడు యుద్ధానికి వెళ్దాం. సో ఈరోజు మంచిగా చలిలో గ్రిల్లి చికెన్ అలాగే నాటుకోడి కూర, వైట్ అన్నం తింటుంటే మీకు కూడా క్రేవింగ్స్ వస్తున్నాయా? నాకు ఆల్రెడీ వస్తున్నాయి.
అక్కడ కోడిని కాల్చుర్రు రాజు అంకుల్. ఇక్కడ మేము ఆల్మోస్ట్ కూరగాయలు కట్టింగ్ అయిపోయింది. ఇక్కడ ఉల్లిపాయలని నేనే కట్ చేస్తున్నాను. చెప్పు మహేశ్వరి. చెప్పు అంటే చెప్తుంది. కాచుకుంటా కోడి చలి కాసుకుంటుంది. నిజంగా అసలు ఇలా కాల్చుకొని పైన నాటుకోడికి కొవ్వున్నది అయితే తోలు వస్తుంది. ఆ తోలు పీక్కుని తింటా ఉంటే అంత బాగుంటదా? ఇదే నాటుకోడే కదా, మరి దీన్ని తినేసాయి. గలీ చెయ్యొద్దనే కదా. అవునా? పీకండి, బొచ్చి పీకండి దాని మీద. చాలు. కట్టెలు పెట్టనా? ఇంకో ఇది చాలు, ఇంకేం పెట్టకండి. సో ఫ్రెండ్స్, ఇది ఇంకా కాల్చలేదు, ఎందుకంటే మనం దీన్ని నీట్గా కోసి లోపల ఇవన్నీ తీసి గ్రిల్ చేయాలనుకుంటున్నాం కదా. ఇది మంచిగా చూడు కాలింది కదా ఇలాగా. అవును. ఇది ఈ నాటుకోడికి ఈ తోలు ఉందా, ఇట్లా తీసి తినేస్తుండు. స్కిన్ బాగుందా? ఉప్పు లేదు కదా దానికి? వదిలేస్తే ఉప్పు లేదు, కారం లేదు, జస్ట్ తిను. బాగుంది, నిజంగా బాగుంది. మా నాన్న చిన్నప్పుడు కాళ్ళు కాల్చి ఇచ్చేవాళ్ళు. వదిలే, ఎలా వదిలే కూడా ఇది కట్ చేసి వాళ్ళకి దీన్ని కాల్చాలా, ఎందుకంటే మనకి గ్రిల్ కి. ఓకే, శుభ్రంగా కడిగి కట్ చేసి వాళ్ళకి ఇచ్చేత వాళ్ళు వండుకుంటారు, మనం గ్రిల్ చేద్దాం. సో మిత్రులారా, పిల్లలు అక్కడ చికెన్కి వస్తున్నారు, వాళ్ళు ఇంకా అవ్వలేదు. బట్ మందైతే గ్రిల్కి రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం కోడి గ్రిల్ చేయడు, ఘాట్లు పెట్టుకోవాలి మనం మంచిగా, ఎందుకంటే మసాలా గట్ట ఎక్కాలి కదా. అంటే ఎట్టుకన్నా నీకు తెలియదు కదా, అసలు తెలియదు, అదే అర్థమైపోతుంది. ఫస్ట్ టైం చికెన్ షాప్కి వెళ్ళినావా, తెచ్చుకున్నావా, అంతే. ఏ టెట్టాలో తెలియట్లేదు నాకు. మొత్తం పెట్టేయడం బాడీ మొత్తం. ఫోన్ తీసుకో, అదిగో ఫోన్ అక్కడ తీసుకో, అదే ఫోన్ తీసుకో, ఇక్కడ ఫోన్ ఇదిగో, అడిగి నచ్చిందే పెట్టు. సరే తీసుకో, కూర్చో. ఇది గ్రిల్ కాదు, నిల్లు. ఇది చివరికి దీన్ని మర్చిపోండి మీరు, అంటే మేము తింటామని కాదు, ఎవరికి దక్కదని దీని అర్థం. మసాలానే ఉండాలి కదా ఫస్ట్ అది తినడానికి. నవ్వేవా? కారం పెట్టమంటే ఎట్టుంటా చూపియాలా? దీనికి పెట్టు కారం, దానికే నీకు రాదులే కానీ అది వదిలేసి అలాగే. నాకున్నది దానికి అంటించేస్తా ఫస్ట్. లోపల కుడతావా అమ్మ? పట్టుకోనా? ఈ రోజున్న వనితలు. మొత్తానికి కోసి కారం పెట్టావు. మొత్తానికి కోసి కారం పెట్టాం. తర్వాత ఏం చేయాలన్నా కింద వంట పెట్టాలి కదా. కారం చికెన్. ఇదేంట్రా? ఇదేంటి? హెన్. కోసి కారం పెట్టావు, తర్వాత కింద మంట ఎవరు పెడతారు? ఇది పెడుతుంది మంట. చికెన్ నాటుకోడి ఎలా ఉండాలో ఫ్రెండ్స్, నాటుకోడి ఎలాగ ఖరాబ్ చేయాలనేది ఇప్పుడు
మనకి వీళ్ళు చూపించబోతున్నారు. అదేం లేదు, ఖరాబ్ అవుద్ది అది. మేము ఉన్న చికెన్ తింటే మీరు స్వర్గంలో ఇట్లా తేలి ఆడాలి. అట్లా మీరు ముగ్గురు చికెన్ కి ఎవరన్నా మొత్తం ఉల్లిపాయల కూర చికెన్ కూర అనుకుంటున్నావా? ఉల్లిపాయలు ఎక్కువేస్తే గ్రేవీ బాగుంటది. అవును, అందుకే నేను ఒకసారి వండాను. కట్టెలు పెట్టు చిన్న పుల్లలు కట్టెలు పెట్టేసాయి. ఇట్లా ఈరోజు చికెన్ కట్టెల కూర వండుతున్నాం మేము. అదేంటి ఈ కట్టెలు సగం అందులోనే కానీ ఇట్లా బాగుంటది అబ్బా, ఫ్యామిలీతో అందరం ఇట్లా కలిసి వండితే. ఈవిడ వండడం దగ్గర వచ్చింది నాకు. మర్రి చెట్టు కాదన్న, రావి చెట్టు. నీ ల్యాండ్ లో నీకు ఏమేమి ఉన్నాయి నీకే తెలియట్లేదు. ఆయిల్ పోతాడు ఎవడైనా. ఇప్పుడు మరి కూర బాగోపోయినా ఉల్లిపాయ కూర తిందామని కాదబ్బా, డిసైడ్ చేశారు మొత్తానికి ఇది ఎటో పోతుంది. ఇంత కోడికి అంత ఆయిల్ పడుతుంది. ఇంత కోడి మనము. అవునవును, ఇంత ఆయిల్ మనం ఒంట్లోకి వెళ్తే మనకు పడుతుంది హాస్పిటల్ బిల్లు. అప్పుడప్పుడు తినొచ్చులే. ఏంటి ఆయిలా? అలాంటి ఓకే. పసుపు వేసుకుందాం ఇప్పుడు. వేసి లైట్ కొంచెం కట్టెల పొయ్యి మీద వండుతున్నాం ఫ్రెండ్స్. అది కూడా ఈ టైంలో చూడాలి మరి ఈరోజు ఏమవుతుంది అని చెప్పి. కూర పక్కన పెట్టేసి రాగిజా వండుతున్నా. ఏంటది? ఉల్లిపాయలు మాడే వరకు. లేదు అయిందా చికెన్? ఇప్పుడు తేవాలా? తీసుకురండి. కడిగేసి కొంచెం ఉప్పు కారం వేసి తీసుకో. బాగానే ఉండేటట్టుంది ఇవాళ వ్యాపారం. హాయ్, ఇది కట్టెల పొయ్యి కదా, అంటుకుపో. మరి అంత మంట ఎడితే కింద కాలుతుంది. అక్క రెడ్ మంట తీసా. లేదు ముందుకంటే నీకు చెయ్య కాలుతుంది వెనక్కి. నువ్వు ఇప్పుడు కలుపుతున్నావు కదా, మనము ఇట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. నువ్వే చేసినా ఆగన్నా. టమాటాలు మగ్గొద్దా రాజు? నాకు ఎందుకో మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టి బిర్యానీ ఎందుకు ఇది తింటాం ఇప్పుడు మనం. ఏ చూడు అయినట్టే. ఈ కోడి పకోడి అనుకున్నాను కానీ చెకోడి అయ్యేటట్టుంది. కాలేజ్ లెగ్ పీస్ ఇది. ఏం దొరికితే ఏ చేస్తున్నాను నేను. మెల్లిగా వస్తుందా? క్లాత్ వస్తుందా? ఏదమ్మా ఇది ఏదో టవల్ ఇవ్వాలి. అలా వండుకున్నాయే బాగుంటాయి. అవును, దా కూర్చో. సత్యం అన్న వాళ్ళ వైఫ్ అన్నమాట. ఏం పేరు అన్న? ఏం పేరు చెప్పు. భూలక్ష్మి. ఏ భూమి అక్క ఎట్లా తెలుసా? భూలక్ష్మి. నీ పేరేందన్న ఒరిజినల్ గా? సత్యమేనా? అసత్యమా? బేసిక్ గా అన్న సత్యం అన్న ఏం చేశాడంటే ఏం చేసాడు?
అలా పెడతావు తప్పు ఆమెది కాదు మీదే. మీదే. అయ్యో గుడ్డు పగిలిపోయింది గుడ్డు కాదులే అది. గుడ్డు పగిలిపోయింది అంటే మీరందరూ గుడ్డు పగిలిపోయిందా నీళ్ళే బే అయిపోయినాయి సారీ నీళ్ళు చాలు చాలు అన్న అమ్మా కొన్ని పోయినాయి అమ్మా చాలు అన్న అనుకున్నావు వెంకట గ్రిల్ కాల్చుకుందాం కదా అనుకుంటే కూర మేమే ఉండి గ్రిల్లు మేమే కాల్చుకుని అన్ని మేమే చేయాల్సి వస్తుంది. ఇట్స్ లైక్ ఏ మెమరీ యార్ ఏంటమ్మా ఇట్స్ లైక్ ఏ మెమరీ ఇది మాత్రం కూర్చుని ఏదో పైన చలి కాచుకుంటున్నా ఫ్రెండ్స్ చలి కాలం సొల్వాగుడు వాగుతూ తినేటప్పుడు మాత్రం ఫస్ట్ వస్తుంది. నేనా వండుకోకుండా తినేద్దామన్నా. మగాళ్ళ కష్టం ఇంకా ఆడవాళ్ళ కోసం అని మరొకసారి నిరూపించబడింది ఈ రోజు. కష్టమంతా మన అందే పాపం వెనుకుండి అందరినీ ఇక్కడ నడిపిస్తుంది. ఖాళీగా అలాగా నుంచోవాలంటే పాపం చాలా కష్టపడ్డాడు. సో సత్యం అన్న కష్టపడుతున్నాడు నటిస్తున్నాడు. ఆసియా అయితే ఫస్ట్ నుంచి యాక్టింగే చేస్తుంది. ఆహా ఏమి రుచి తినలే మై మరచి అబ్బా. సో ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది. వాళ్ళ వంట అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు మన వంట అన్న ఆయిల్ కావాలి అన్న అన్న నువ్వు ఎట్ట పడితే కాదు దాన్ని దానికి ఒక పద్ధతి ఉంటుంది అంతే. అది అలా వేయాలి. నెయ్యా మనం లడ్డూలు చేయట్లేదు. బటర్ చికెన్ నెయ్యి వేయొద్దనా? ఆయిల్ అంటే అంతే. సైన్స్లో ఆయిల్ ఏం చేస్తున్నానా హోమమా? అలానే ఉంది అలానే ఉందన్న. మరి వాళ్ళ ఆయిల్ కానీ బయట అసలు చల్లగా గాలి, వెచ్చగా పొయ్య, కారం వాసన, ఆయిల్ వాసన. ఈరోజు నువ్వు ఆయిల్ మీద పడ్డావు. అట్లా పట్టుకు చెప్తాను ఒకసారి. ఇది ఊరికదేంటి అలా పెట్టాలి ఇదేమన్నా అలా వదిలేస్తే అయిపోయి ట్రైనే అని ఫ్లైట్ దాని పేరు. ఫ్లైట్ మోడ్లో ఉంది అంతే. ఏంటో దీని పరిస్థితి. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే ఇంకా తుది శ్వాసకు వచ్చేసింది కూర. సో మొత్తానికి ఇది గ్రిల్లా తిన్న తర్వాత నిల్లా తెలియాలి అని అంటే తిన్న తర్వాత తెలియాలి. చూడండి అనాథ పిల్లలకి ఎంతమంది ఉన్నారు. ఈ అనాథ పిల్లల కోసం నేను ఉంటుంది అందరికీ ఉంటుంది. ఓకే మసి కాదు ముక్క అంత మసి కనపడుతుంది. పాములు ఉన్నాయి. పెద్ద అనాథ. సో రెండిట్లో ఏది సక్సెస్ అయింది ఏది ఫెయిల్ అయిందో తిన్న తర్వాత అందరూ టేస్ట్ చూసి చెప్తాము. రెడీయా పిల్లలు? సో ఫ్రెండ్స్ మేము కోడికి మసాలా పెట్టి కాలిస్తే ఇది చివరికి కౌజు పెట్టి అయింది. బట్ బాగా గ్రిల్ అయితే గ్రిల్ చికెన్కి వెళ్తే ఇది బాగా రోస్టెడ్ చికెన్ అయింది. నాకు అప్పుడే ఆశ వచ్చే వరకు వెయిట్ చేయాలనిపించట్లా. చిన్న టేస్ట్ చూసి చెప్తానండి. చిరక కాలు పట్టుకొని తినేద్దాం. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ వేడి చల్లారిపోతుంది. టెంప్టింగ్ అవుతుంది అన్న. ఇది ఒకటి నేను ఇలా కానిస్తాను, మెల్లిగా మీరు లైన్ చేయండి. దా నానా నేను కూడా తినేస్తాను. చూస్తుంటే ఆగలేకపోతున్నాను.
సో ఫ్రెండ్స్ గ్రిల్ చికెన్ అయితే అదిరిపోయింది. వాళ్ళు వచ్చే వరకు అయితే వెయిట్ చేయలేకపోయాం, అందుకే మేమైతే టేస్ట్ చూస్తున్నాము. సో చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా టేస్ట్ చూసి వాళ్ళతో తిట్లు తిని వచ్చేవరకు ఆగలేదనే తిట్లు తిని అది కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. వెయిట్ అండి, ఆశ వచ్చే వరకు ఉందామన్నా. తినేద్దామన్నా. అయిపోయిందమ్మా. ఏమంటారు బొక్కలు, ఓన్లీ బొక్కలే ఉన్నాయి. చీదు అంటున్నావు, నువ్వు వాళ్ళు వచ్చే వరకు ఉంటున్నావు ఏంటి? వాళ్ళు అక్కడ ఆల్రెడీ వేసేస్తారు. అంటే మీరు అక్కడ వేస్తారు ఆల్రెడీ, అయితే తప్పలేదన్నా. ఓకే, ఎక్కడ జరిగినాయో అక్కడ జరుగుతుంది. ఇలా ఉందా? బాగుంది, ఉడికిందా లేదా అని. ఇదిగో మామ, మొత్తం నవలాలా చూసి మింగొద్దాం. ఏంటి అట్లా చూస్తున్నావు? నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు వచ్చేవరకు అయ్యో అయ్యో రండి దామా ఏముందా మొత్తం నేను ఇస్తారండి. అయ్యో ఇది తీసుకోండి. అమ్మ ఇదిగో ఎక్కగో. అలాగా దాదా అంతకన్నా నీట్గా రాదు. తింటే వస్తుంది. చూసావా అయిపోయింది. ఇక్కడ పోయన్నా నువ్వు ఏందన్నా వద్దులే అన్న ఇది. ఇదే ఇది తినమ్మా, ఇది బాగుంటుంది. బేసిక్గా చాప్ చేసుకుందాం అనుకున్నాం, కానీ వాడి ప్రాపర్టీ లేక ఇది వేసేసినాం మొత్తం కోడి. ఏది ఏంటి రావట్లా పారం కోడి. అయ్యో అన్న రైస్ తక్కువ పెట్టుకున్నా, డైటా? అమ్మ ఇట్రా అమ్మ. ఆసియా వేసాయి, పడ్డావా? సూప్ అయ్యి, పీసెస్ వద్దు, సూప్ అయ్యి. ఫైనల్గా మాదైతే సూపర్ సక్సెస్ అయింది దిగ్విజయంగా. ఇప్పుడు వెళ్ళదు పడ్డావా? చికెన్ తిందా? ఓకే ఓకేనా? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, అంకుల్ మనమే చేసాం కదా, చాలా బాగుంది. మనం చేసాం. కానీ నాకు గ్రిల్ చికెన్ మీద పోలిస్తే ఇది కొంచెం డౌన్ అయింది, బట్ బాగుంది. అంటే బాగుందని చెప్తారు అన్న, మనం చేసాం కదా అందుకే వాళ్ళు బాగుందని చెప్తారు. సో మొత్తానికి ఈ రోజైతే ఇలా సాగింది. కాకపోతే ఏం ఫీల్ ఉంది మామ, ఇలా వణుక్కుంటూ తింటుంటే వేడి వేడి అన్నం. నేచర్ సౌండ్ చూసినా అది తిరిపోయింది నేచర్ సౌండ్. ఫోన్ చేసా మీరు వచ్చేదాకా ఆకుండా మేము గ్రిల్ చికెన్ తినేసాము. థమ్స్ అప్ కూడా వస్తుంది. సో అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాడి బాగా చూడండి, వాడే పడి పడ్డావా అని ఎవరు అనట్లేదు, అని పడ్డావా అంటుండు. సో బాయ్ ఫ్రెండ్స్. గెస్ట్ టుడే గెస్ట్ దొంగ చికెన్ తినదా? టుడే గెస్ట్ కోడింది కానీ కోడి పిల్లేదన్నా. కూర్చో, అయిపోయింది బ్రో, తినేసేద్దా. లేపుకుపోయినా గుళ్ళు చికెన్ మిస్ అయ్యా అన్న, పిల్ల తల్లింది పిల్లలేదు, పిల్లలు లేపుకోపోయినా పన్ను ఇది మిస్ అవుతుందన్న జబర్దస్త్. పట్టు